కాశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని పెంచి పోషించి అక్కడ వాళ్ళ హిందువులని తరిమేయటం, ఈశాన్య రాష్ట్రాల్లో మత మార్పిడులు, లేదా దేశవ్యాప్తంగా హిందుత్వాన్ని డౌన్ చేస్తూ వ్యవహారాలు నడపడం. ఇది మత మార్పిడి ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేటటువంటి ఉద్దేశంతో జరుగుతోందని భారతీయులు తెలుసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తోందని తెలుసుకోవడానికి 65 సంవత్సరాలు పట్టింది. అదే నరేంద్ర మోడీ తీసుకొచ్చిందైతే 11 ఏళ్ళకే తెలిసిపోయింది ముస్లింలకి. అంటే హిందువులు మారడానికి 65 ఏళ్ళు పడితే, ముస్లింలు మారడానికి 11 ఏళ్లలోనే వాళ్ళు గ్రహించేశారు. ఒక రామ మందిరం అన్నటువంటిది 33 సీట్లు ఉత్తరప్రదేశ్‌లో గెలిపిస్తే, 37 సీట్లు రామ్ భక్తులు గెలిపిస్తే, అదే సందర్భంలో ముస్లింలు అవతలోళ్ళకి అవకాశం ఇచ్చి 50 సీట్లు గెలిపించారు. అంటే ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి. హిందువులకి ఇంకా పూర్తి స్థాయి వేగవంతమైనటువంటి ఆలోచన రావటం లేదు. ముస్లింలు మాత్రం వేగవంతంగా తమ మతరాజ్యం కావాలని, హిందువుల యొక్క ధర్మం కాదు అన్నటువంటి రూట్లో అయితే పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని అర్నబ్ గోస్వామి చెప్పుకొస్తున్నారు.